ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని కూడున్న మా అందరికీ మీరు దయచేశారు. అందరిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించారు. అందరిని బట్టి వందనాలు. దేవా, ఈరోజు మేము క్షేమముగా ఈ దినమును చూడగలుగుతున్నాము. మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వినగలుగుతున్నామంటే కేవలం మీ కృప తండ్రి. దేవా, మరి మీ కృప అని తెలుసుకున్న వారముగా దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిమ్మల్ని గణపరిచే వారముగా మేము ఉన్నట్లు సహాయం తెచ్చండి. దేవా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఘోరమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృపగల దేవుడు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరి పట్ల కృప చూపగల దేవుడు తండ్రి. దేవా, ఈ విన్నపాన్ని మీ సన్నిధానానికి చేరుస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు క్షేమకరంగా వారి గృహాలకు చేరులాగున సహాయం దయచేయండి. దేవా, మరి త్వరితగతిన ఈ కరోనా ప్రపంచాన్ని విడిచి వెళ్ళినట్లుగా మీరే కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు వాక్య పరిచయ చేయుచున్న ప్రతి ఒక్క దైవజనాన్ని జ్ఞాపకం చేసుకునండి. నోటికి మాటను అందించండి. మీ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున మాట్లాడడానికి సిద్ధపడి ఉన్న నేను తండ్రి దేవా, నన్ను బలపరచండి. దేవా, ఏ మాట మాట్లాడాలో అది మాకు తెలియజేయండి. దేవా, మేము ఒట్టివారం మట్టివారం తండ్రి. దేవా, అర్హత లేని యోగ్యత లేని పాపులమైన మమ్మల్ని దేవా, మీ సంఘాన్ని నడిపించుటకు మమ్మల్ని నిలువబెట్టి నందుకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇందులో మాది ఎటువంటి గొప్పతనం లేదు తండ్రి. సామర్థ్యం ఇచ్చేది మీరే తండ్రి. మాటలను అందించేది మీరే తండ్రి. దేవా, మీకు లోబడి తండ్రి మా జీవితాలకు అవసరమైన ప్రతి దానిని తెలుసుకోవడానికి దేవా తోడుని నడిపించండి తండ్రి. కేవలం మమ్మల్ని సాధనలు వాడుకొని మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలుపుతున్నాను. గత సంవత్సరం మనం ఆన్లైన్ ద్వారా మాట్లాడుకోవడం అనేది ఆరంభించడం జరిగింది. మధ్యలో దేవుడు కాస్త విరామాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ చర్చిల్లోనికి వెళ్ళి ఆరాధన జరుపుకునే స్థితి మనకు లభించింది. మరలా ఈరోజు పరిస్థితి చూడగలిగితే గత సంవత్సరం కన్నా దారుణాతి దారుణంగా ఈరోజు పరిస్థితి మారిపోయినట్లుగా కనబడుతుంది. ఆనాడు వరల్డ్ ఓమీటర్ని బట్టి ప్రపంచ పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇంతమంది రికవర్ అయ్యారు, ఇంతమంది చనిపోయారని. కానీ ఈరోజు ఉన్న పరిస్థితిని చూడగలిగితే మనమున్న దేశంలోనే ఈరోజు ప్రపంచమంతా మనల్ని చూచేటట్లుగా మనమున్న దేశంలోనే ఘోరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రపంచమంతా ఈరోజు మృతుల సంఖ్య లేదు, కానీ ఇండియాలోనే భారతదేశంలోనే మృతుల సంఖ్య అత్యధికముగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మరి న్యూస్లో, వార్తలలో, టీవీ మీడియాలో ఇది ప్రచురం అవుతున్న కొలది కరోనా సోకిన ప్రతి ఒక్కరూ ఈరోజు భయపడి హాస్పిటల్ వెంట పరుగులు తీస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఎలాంటి ప్రచారం బయట ఉన్నదని చూడగలిగితే కరోనా సోకిన వారు ఇక బ్రతకరు, చావు దగ్గరికి నడిపింపబడతారు అన్నట్లుగా వార్తలు ప్రచురితమవుతున్న ఈ సమయాలలో కొంతమంది తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది, మీరు మరణాన్ని చూడాల్సిన అవసరం లేదు, మరలా కరోనా నుండి విముక్తి పొందగలుగుతారని కొంతమంది వారిని మోటివేట్ చేస్తున్నట్లుగా, అలా మోటివేట్ చేస్తూ వారిని ఆరోగ్య దిశగా నడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ మోటివేషన్ అనేది లేకపోతే ప్రతి ఒక్కరూ భయానికిలోనే ఇక చేయగలిగింది ఏమీ లేదు అని తమను తాము మరణానికి అప్పుకుంచుకునే స్థితి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కానీ అటువంటి స్థితి లేకుండా ఇదిగో వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఇది కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే మీరు వారిలాగా చనిపోరు, మీరు బ్రతుకుతారు అన్న మోటివేషన్ ఈరోజు సమాజంలో కరువైంది ప్రియమైన వాళ్ళారా. కనుక అలాంటి మోటివేషన్ ఇవ్వగలిగితే ఇంకో భయాందోళన వద్దు, నిదానించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, సురక్షిత
ఇవి పాటించండి అని మనం బోధించగలిగితే ప్రతి ఒక్కరూ మరణానికి వెళ్ళకపోవచ్చు, కానీ రికవరీ అయ్యి తిరిగి ఆరోగ్యవంతులుగా అయ్యే అవకాశము లేకపోలేదు. మరి ఈరోజు అలాంటి పరిస్థితి సమాజంలో కొనసాగుతూ ఉంటుండగా బైబిల్లో కూడా అనేక ప్రోత్సాహకరమైన విషయాలను మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళ నిరుత్సాహపడిన జీవితాలను మరలా ఉత్తేజాన్ని నింపడానికి, ఇక అయిపోయింది, అంతా అయిపోయింది, నా జీవితంలో ఇంకేమీ లేదు, ఇక నా జీవితం ముగిసిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరికి మరలా ఉత్సాహాన్ని నింపేదే ఈ బైబిల్. ప్రియమైన వాళ్ళరా, ఎలాంటి వారి జీవితంలోనైనా, అణగారిన జీవితాల్లోనైనా ఇది వారి జీవితాలను, ఈ మాటలు వారి జీవితాలను ప్రోత్సహించి మరలా నిలబెట్టగలిగే సామర్థ్యత దీనికి ఉంది. కనుక మనం కొన్ని సందర్భాలను చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనాన్ని చూడగలిగితే, అన్ని జనాంగాల్ని ప్రోత్సహించి, అన్ని జనాంగాలలో నుండి ఇక నిరుత్సాహపడిన ప్రతి జీవితాన్ని ప్రోత్సహించేది బైబిల్ అయితే కనుక, విశ్వాసంలో కొనసాగుతున్న వారు కూడా వారి చుట్టూ ఉన్న పరిణామాలను బట్టి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి నిరుత్సాహానికి లోనవుతున్నప్పుడు, ఇక నేను చేయలేను, నేను నిలబడలేను, దేవుడు అనుకున్నట్టుగా నేను బ్రతకలేను, ఇదిగో దేవునికి నేను పనికిరాని వాడిని అని ఎవరెవరైతే నిరుత్సాహానికి గురవుతున్నారో, నిస్సహాయతకు లోనవుతున్నారో, అలాంటి వారిని కూడా మరల తిరిగి ప్రోత్సహించగలిగే స్థితి ఎవరికి ఉన్నది అని చూడగలిగితే బైబిల్ కొంత పరిమాణం వల్ల. బైబిల్లో అనేకమైన కథనాలు ఉన్నాయి, విఫలమైన కథనాలు ఉన్నాయి, విజయాన్ని పొందిన కథనాలు కూడా ఉన్నాయి. అంటే సక్సెస్ స్టోరీస్, ఫెయిల్యూర్ స్టోరీస్. మోటివేట్ చేయడానికి ఒకే సందర్భంలో ఒకళ్ళు ఎలాగా ఫెయిల్ అయ్యారు, ఒకళ్ళు ఎలాగ సక్సెస్ అయ్యారు అని చెప్పి మోటివేట్ చేయొచ్చు. అలాగే సక్సెస్ స్టోరీలు చూడగలిగితే, సక్సెస్ స్టోరీల్లో వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ ఎలాగా నిలదొక్కున్నారో అనేది సక్సెస్ స్టోరీస్. వాటిని కూడా వివరించి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ విశ్వాసులను కూడా, ఇక మేమేమి చేయలేము, పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి, అంత అనుకూలమైన పరిస్థితి లేదు, దేవునిలో కొనసాగడానికి అంత అనుకూలమైన పరిస్థితి లేదు అన్న ఒక స్థితికి విశ్వాసులు వచ్చేసినప్పుడు, వారి విశ్వాసంలో దిగజారుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు కూడా బైబిల్ వారిని ప్రోత్సహించేదిగా ఉంది. ఏంటంటే, విఫలమైన వారి కథనాలను బట్టి, ఇగో వాళ్ళు ఇలాంటి పరిస్థితుల నుండి వెళ్ళారు, మీలాగా అనుకున్నారు, విఫలమైపోయారు. కానీ కొంతమందిని చూడగలిగితే, సక్సెస్ స్టోరీస్ని చూడగలిగితే, వారు కూడా మీలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళారు, అయితే మీగులాగా అనుకోలేదు, దీనిని అధిగమించవచ్చు అని అనుకున్నారు కనుక వారు సక్సెస్ అయ్యారు, వారు విజయాన్ని సాధించారు అని వారి స్టోరీస్ని చెప్పి ప్రోత్సహించేది బైబిల్ అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రోత్సహించే కొన్ని సందర్భాలను మనం చదువుకుందాం. చూడండి, విశ్వాసులను ప్రోత్సహించే సందర్భాలు. 32, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకునడి. ఇంతకుముందు మీ జీవితాన్ని చూడగలిగితే, మీరు వెలిగింపబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు, ఈరోజు మేము చేయలేము, నిలబడలేము, మేము బ్రతకలేము, దేవునికి అనుకూలమైన పరిస్థితులు, బ్రతకడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కనుక మేము బ్రతకలేమని ఏదైతే చెబుతున్నారో, మీరే ఒకప్పుడు బ్రతికారు. వెలిగింపబడిన తర్వాత మీ బ్రతుకులను ఒకసారి చెక్ చేసుకోండి అని పూర్వపు దినాలను జ్ఞాపకం చేస్తున్నారు. పూర్వపు దినాల్లో మీరు విశ్వాస ప్రారంభ జీవితంలో ఎలాగ మీరు దేవుని కొరకు పోరాడారు అని పూర్వపు దినాలను జ్ఞాపకం చేస్తూ వాళ్ళల్లో ప్రోత్సాహాన్ని నింపుతున్నట్టుగా, మోటివేట్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, వెలిగింపబడిన మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. ఇప్పుడేదో మీరు నిందలు అనుభవిస్తున్నాము, ఘోరమైన శ్రమ అనుభవిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంతకు ముందు కూడా మీరు అదే పరిస్థితుల్లో నుండి వచ్చారు, ఆ పరిస్థితులను అధిగమించారు కూడా అని పూర్వపు దినాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రోజుల్లో నిందలు లేవా? ఆ రోజుల్లో బాధలు లేవా?
అని చెప్పుకొని వస్తున్నాడు. మీరు నిందలను బాధలను అనుభవించారు మీరు, కానీ మర్చిపోయారు. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కసారి అది జ్ఞాపకం తెచ్చుకోగలిగితే ఆ రోజుల్లో మీరు ఎలాగ నించోగలిగారో అవే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు కూడా మీరు నించోగలుగుతారు. ఎందుకు నించోలేరు? మిమ్మల్ని మీరు అసమర్థులను ఎందుకు అనుకుంటున్నారు? మీకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు కదా అని మీకు ముందున్న వారి జీవితాలను చూడండి. మీకు ముందున్న వారి జీవితాలను చూడండి. వారి జీవితాల్లో కూడా ఇలాంటి శోధనలే సంభవించాయి. ఇలాంటి బాధలు, నిందలు, ఇబ్బందులు అన్నింటినీ ఎదుర్కొన్నారు, హింసలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు ఒకవేళ పడిపోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలా నిలదొక్కుని అందులోని పైకి వచ్చారు అనేది కొంతమంది సక్సెస్ స్టోరీస్ని చూపించి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దైవజనుడు, హెబ్రీ పత్రిక రాసిన దైవజనుడు. చూడండి, మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి, మరి ఒక విధమును చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. మీరేం తక్కువ కాదు, మీరు వాళ్లతో సమానులు. ఇంతకు ముందు బ్రతికారు కదా, దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు కదా, వారితో మీరు తీసిపోయిన వారు ఏం కాదు, వారితో సమములుగా మీరు ప్రయాణం చేస్తున్నారు, సమానంగానే మీరు ప్రయాణం చేస్తున్నారు, మీరేం తక్కువ వారు కాదు అన్నట్టుగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన వారులారా, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఎలానగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది అన్న స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. ఇంతకుముందు మీ కార్యాలను చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతకుముందు మీరు ఎలాంటి కార్యాలు చేశారు అని వారిని మోటివేట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఎలాంటి కార్యాలు చేశారు, వారు చేసిన కార్యాలనే గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, మీకన్నా ముందుగా బ్రతికిన వారికి మీరేం తక్కువ వారు కాదు, మీరు కూడా అలాంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈక్వల్ స్థాయిలోనే మీరు ఉన్నారన్నట్టుగా చెబుతున్నాడు. మీరు విశ్వాస జీవితం ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటివరకు మీరు చూడగలిగితే మీరేం తక్కువ పోరాడలేదు, తక్కువ నిందలను, తక్కువ బాధలను, తక్కువ హింసను మీరేం అనుభవించలేదు. ఈ విశ్వాసంలో నిలదొక్కోవడానికి మీరు అనుభవించాల్సినవన్నింటినీ అనుభవించారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, పాత దినాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని పాతవి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు ధైర్యం, 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇది ఎప్పటి ధైర్యం? ఇంతకు ముందున్న ధైర్యము. ఆ ధైర్యంతోనే కదా అనేకమైన నిందలను, హింసలను, బాధలను మీరు అధిగమించారు. మరి ఈరోజు ఎందుకు ధైర్యము చెడిపోయిన వారిలాగా మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు? మేము చేయలేము, మేము నిలబడలేము, దేవుని కొరకు మేము బ్రతకలేము, మా పరిస్థితులు ఎంత ఘోరంగా మారిపోయాయన్న మాట మాట్లాడుతున్నారు. ఒకసారి పాతవి జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు ఏ ధైర్యాన్ని అయితే మీరు కనపరిచారో అదే ధైర్యాన్ని ఇప్పుడు కనపరచండి, దేవుడు సహాయం చేస్తాడు అని ఇక్కడ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్న మాటలు. బైబిల్ అనేది 42 మంది భక్తులు రాశారని మనం మాట్లాడుకుంటున్నాం కదా, దైవజనులు రాశారని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరి ద్వారా ఇది రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరేపించగా వారు ఈ మాటలను వ్రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటల్లో దైవజనుడు ఎలాగ పురుగొల్పుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. డిమోటివేట్ అయిన ప్రతి ఒక్క విశ్వాసిని ఎలా మోటివేట్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. వారి జీవితాలనే గుర్తు చేస్తున్నాడు. మీరు ఇంతకుముందు ఏం తక్కువేం బ్రతకలేదు, మీరు ఎక్కువగానే బ్రతికారు అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ చివరి క్షణంలో వదిలిపెట్టేస్తానంటారేంటి? ఈ చివరి క్షణంలో వదిలిపెట్టేస్తానంటారేంటి? మరి ఇంతవరకు పోరాడింది వ్యర్థంగానే పోరాడారా? ఇంతవరకు పోరాడింది కౌంట్లోకి రావాలంటే ఈ చిన్నది మీరు పోరాడితే సరిపోతుంది అని దైవజనుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్చుకోండి కాస్త. ప్రాబ్లం ఎక్కడున్నదంటే ఓర్పులో ఉన్నది. ఇంతకు ముందంతా సహించారు, ఓకే, ఇప్పుడు ఓర్చుకోండి, కొంతకాలం ఓర్చుకోండి. ఎందుకంటే మీరు ఓర్చుకోకపోతే గొప్ప బహుమానాన్ని మిస్ అవుతారు. మరి ఇలా మిస్ అవ్వడానికని ఎంతకాలం కష్టపడ్డారు?
కాదు కదా. మరి ఇంతకాలం కష్టపడ్డారు కదా, ఈ ఒక్కది దానికి తోడు చేస్తే, ఈ కొన్ని దినాలు దానికి తోడు చేస్తే గొప్ప బహుమానమే మీకు దొక్కుతుంది అని ఒక గ్రంథకర్త, ఒక దైవజనుడు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడుతున్నారంటే, వారి జీవితాల్లో ముందు చేసిన గొప్ప కార్యాలను వారికి గుర్తు చేస్తూ వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరేం తక్కువ వారు కాదు. ముందు బతికిన వారు ఎలాంటి బ్రతుకునైతే బ్రతికారో వారికి సమముగానే మీరు బ్రతుకుతున్నారు. మీరే ఏం తక్కువ చేయట్లేదు, మీరు ఏం తక్కువ సహించలేదు. కనుక నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడడానికి అవసరం లేదు. ఓర్పుగా ఉండగలిగితే ఈ సమయాన్ని కూడా మీరు జయించగలుగుతారు అని గ్రంథకర్త, దైవజనుడైన భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించిన కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఇలా చివరి క్షణాల్లో వెనుక తీసే వాడుగా మీరుంటే గనక దేవుడికి ఆనందం ఉండదు. ఎంతవరకు దేవుని ఆనందపరచడానికే కదా ఇన్ని కార్యాలు చేశారు. ఇప్పుడు మీరు ఓర్పు లేనివారుగా ఉండిపోతే గనక అందులో ఎవరికి ఆనందం ఉండదు? దేవునికి ఆనందం ఉండదు. కానీ మీ బ్రతుకు ద్వారా దేవుడు ఆనందపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఈ కొంతకాలం ఓర్చుకోండి. ఇదేం పెద్ద సమయం తీసుకునేది కాదు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము. ఎలా మోటివేట్ చేస్తున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారా. మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమే ఉన్నాము. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమే ఉన్నాము. మన రక్షణ దేనికి? శరీరానిక, ఆత్మక? కనుక ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు అనుగ్రహించి గొప్ప బహుమానాన్ని పొందుకోవాలి అంటే కాస్త ఓరిమి అవసరం. ఇంతకుముందు అదే ఓరిమిని కొనసాగిస్తూ వచ్చారు కదా. ఇప్పుడేమైపోయింది? వెనుక తీస్తే దేవునికి ఆనందం ఉండదు, వెనుక తీస్తే బహుమానము ఉండదు. ఇంకా కొంతకాలమే, ఎక్కువ కాలం కాదు. మీరు శరీరాన్ని రక్షించుకోవడానికి కాదు, ఆత్మను రక్షించడానికి వెనుక తీసేవారుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. అలాంటిది పరిస్థితి చేయొద్దు. మీ ఆత్మను కాపాడుకునేవారుగా ఉండాలి. లోకములో ఉన్నవాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాడికి వాడు బ్రతుకు మీద ఆశ కల్పించేటట్లుగా ఎలాంటి జాగ్రత్తలు చెప్పి వాడిని మోటివేట్ చేసి మరలా ఆరోగ్యవంతుడిగా ఈ భూమి మీద బ్రతకడానికి, శరీరంతో ఈ భూమి మీద బ్రతకడానికి ఎలా మోటివేట్ చేస్తున్నామో, విశ్వాసులైన మనలను లేకపోతే లోకంలో చితికిపోయిన వారిని తమ ఆత్మను రక్షించుకోవడానికి బైబిల్ మాటలు కూడా అనేకమైన ప్రోత్సాహక మాటలు ఇందులో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ప్రోత్సహించే మాటలే, పడగొట్టే మాటలు ఇందులో లేవు. లోకము మాటలు మాట్లాడుతుంది మనిషి భౌతికంగా బ్రతికి ఉండడానికి, కానీ బైబిల్ ప్రోత్సాహకరంగా మాట్లాడుతుంది మనిషి భౌతికంగా బ్రతికి ఉన్నా లేకపోయినా అనవసరం, కానీ ఆత్మ బ్రతికుండాలి. ఈ లోకాన్ని విడిచిన ఆత్మ బ్రతికుండాలి, నిత్యము బ్రతికుండాలి. అందుకొరకు ఈ బ్రతుకున్న ఈ కాలంలో మనుషులను ప్రోత్సహించేదిగా బైబిల్ మాటలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ విశ్వాసాలను ప్రోత్సహించేదిగా బైబిల్లో మాటలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఇదిగో నీ జీవితం ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు, లోకం కోసం ఎంతగా నువ్వు పరితపించినా ఆ లోకము నీ వెంబడి రాదు అని చెప్పి, ఇదిగో నువ్వు బ్రతకాల్సింది దేవుని కొరకు అన్న ప్రోత్సాహకరమైన మాటలు ఉన్నాయి. ఇదిగో ఎంతకాలం నువ్వు బ్రతికేవు కదా, దేవుణ్ణి తెలుసుకుని ఎంతకాలం నువ్వు బ్రతికేవు కదా, ఇప్పుడు చతికిలగబడితే ఏమున్నది నీకు చెప్పు, మరి ఇంతకాలం నువ్వు బ్రతికింది వ్యర్థమే కదా అని చెబుతూ, ఇదిగో ఇలా వ్యర్థపరచుకోకు, కొద్ది కాలం ఓపిక పట్టు, ఇదిగో నీకు గొప్ప బహుమానం ఉన్నది, అలాగూ నిల్చోగలిగితే దేవుడు నీ యందు ఆనందిస్తాడని గొప్ప ప్రోత్సాహకరమైన మాటలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, అయితే 10వ అధ్యాయాన్ని చూడగలిగితే వ్యక్తిగతంగా వారి క్రియలనే వారికి గుర్తు చేస్తూ, అంటే పూర్వంలో వారు జరిగించిన విశ్వాస క్రియలనే వారికి గుర్తు చేస్తూ ధైర్యాన్ని వహించమని చెబుతున్నాడు. విశ్వాస జీవితాన్ని కొనసాగించమని చెబుతున్నాడు. ఓకేనా? 12వ అధ్యాయానికి మీరు చూడగలిగితే 12వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే ప్రారంభం నుండి, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఇప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరిని మనకి జ్ఞాపకం చేస్తూ
మనల్ని ప్రోత్సహిస్తున్నాడని చూడగలిగితే 10వ అధ్యాయము మన క్రియలను విశ్వాస జీవితాన్ని ఆరంభించిన తర్వాత, దేవునిలో వెలిగింపబడిన తర్వాత మనం చేసిన క్రియలను మనకు గుర్తు చేస్తూ మనలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ దైవజనుడు కనబడితే, ఈ 12వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏం చెప్తున్నాడంటే, ఎంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది అంటే, మీకన్నా ముందు బ్రతికిన వారి జీవితాలను లేదా మనకన్నా ముందు బ్రతికిన వారి జీవితాలను మనకు గుర్తు చేస్తున్నాడు. మొదటగా ఏం గుర్తు చేసి మనకు ధైర్యాన్ని నింపుతున్నాడంటే, మనం చేసిన క్రియలను. మీరేం తక్కువ చేయలేదు, మీరు కూడా ముందున్న వారి లాంటి క్రియలనే మీరు చేసుకుని వచ్చారు. మీరు సహించారు, మీరు బాధలను నిందలను ఓర్చుకున్నారు, అవి మీరు చేసిన కార్యాలే అని మనం చేసిన వాటినే గుర్తు చేస్తూ ఇంకొంతకాలం మీరు ఇదే ధైర్యాన్ని కొనసాగించండి అని చెప్తూ మన కార్యాలను మనకు గుర్తు చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్న మాటలైతే, ఇక్కడ 12వ అధ్యాయము ఎవరిని గూర్చి మాటలను చెప్పి ఇన్స్పైర్ చేస్తున్నాడు? ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వెళ్ళి మనల్ని ఆవరించున్నందున అంటే మనకు ముందు బ్రతికిన వారి జీవితాలను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఏంటి? సక్సెస్ స్టోరీస్ని గుర్తు చేసి వారి జీవితంలో కూడా మనలాంటి శోధనలు వచ్చాయి. వారు మనలాంటి వాళ్ళే, వారు మనుషులే, మనలాంటి వాళ్ళే, మనలాంటి శోధనలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా ఆ శోధనను ఒకవేళ పడినా ఎలాగ లెగిచి జయించారు అన్నది సక్సెస్ స్టోరీస్. పడిపోయిన వాడిది ఫెయిల్యూర్ స్టోరీ, కానీ పడిపోయి లెగిచిన వాడిది సక్సెస్ స్టోరీ అవుతుంది. ఆ సక్సెస్ స్టోరీస్ని వివరించాడు 11వ అధ్యాయం అంతా. 12వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఇవ్వండి ఆ సక్సెస్ స్టోరీస్ని చూడండి అని. ఇప్పుడు మనకన్నా ముందు బ్రతికిన వారి జీవితాలను, సక్సెస్ స్టోరీస్ని మనతో పంచుకుంటూ మనల్ని ప్రోత్సహించడానికి, మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదట మనం చేసిన క్రియలను మనకే చూపిస్తూ మోటివేట్ చేశాడు. రెండవది మనకన్నా ముందు బ్రతికిన వారి జీవితాలను, సక్సెస్ స్టోరీస్ని చూపెడుతూ మనల్ని మోటివేట్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇంకా మీరు మోటివేట్ అవ్వకపోతే కనుక కిందన ఎవరిని చూపెడుతున్నారని చూడగలిగితే, ఆయన చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. మీకు ముందున్నవారైనా మీరైనా ఎవరి కాసి చూడాలి? ఒకసారి నిరుత్సాహానికి లోనైపోయి ఇక నేను కొనసాగించలేను నా విశ్వాస జీవితాన్ని, ఎంత కఠినమైన బాధలు నేను భరించలేను నా జీవితంలో అని మీరు వెనక్కి మళ్ళీ పరిస్థితి మీకున్నదా? అయితే మీరు ఒక్కసారి మీ విశ్వాసానికి కర్త అయిన ఒకసారి యేసు వైపు చూడండి. ఆయన ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు అని చూడగలిగితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఆయన జీవితంలో అవమానాలు లేవా? ఆయన విశ్వాసానికి కర్త, మరి ఆయన జీవితాల్లో అవమానాలు లేవా? ఆ అవమానాలన్నింటినీ నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, అంటే హింసను సహించాడు. ప్రియమైన వారలారా, హింసను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడే అన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. ఇప్పుడు పెద్ద వ్యక్తినే చూపెడుతున్నాడు. మొదట మన కార్యాలను మనకు చూపించాడు, మనల్ని ధైర్యాన్ని నింపాడు, కొనసాగించమన్నాడు అదే ధైర్యాన్ని. తర్వాత మనకు ముందు ఉన్నవారి సక్సెస్ స్టోరీస్ని వినిపించాడు. వారిని బట్టైనా మీరు ఎలా ఓర్పును కొనసాగించాలన్నది నేర్చుకోండి అని చెప్పాడు. ఇక వారి సక్సెస్ స్టోరీస్ని దాటుకొని వీళ్ళందరూ నించోడానికి ఎవరు కారకడయ్యారో ఆ వ్యక్తి దగ్గరకు, విశ్వాసానికి కర్తైన యేసు వైపుకు మనందరి దృష్టిని సారిస్తున్నాడు. ప్రియమైన వల్ల మనందరి దృష్టి ఎవరి వైపుకు వెళ్ళేట్టుగా చేస్తున్నాడంటే యేసు వైపుకు వెళ్ళేటట్లుగా చేస్తున్నాడు. ఆ యేసు చూడండి మన జీవితాలలో, తన జీవితంలో ఎలాంటివి అనుభవించాడు. నీకు రక్షణ కలిగించడానికి, నిన్ను కాపాడడానికి ఆయన తన జీవితంలో ఏవేవి వహించాడు, ఎంత ఓర్పుగా ఉన్నాడు. ఆ ఓర్పునే మీరు మీ జీవితానికి మాదిరిగా పెట్టుకోండి. ఆయన ఏమైనా అన్నాడా? మాదిరిగా పెట్టుకొని అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసుకున్న తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకొనడి.
తలంచుకోండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇది మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టడానికి దైవ గ్రంథము మనతో మాట్లాడుతున్న ప్రోత్సాహకరమైన మాటలు. ఒకవేళ చతికిలు పడ్డారా, విశ్వాసం నుండి దిగజారారా, ఇక మేము ప్రభువుకు పనికిరాము అని మీరు అనుకుంటున్నారా? అలా ఎన్నటికీ అనుకోవద్దు. మీరు బహుమానానికి చాలా దగ్గరగా ఉన్నారు. పడిపోయిన వారి పట్ల దేవుడు ఆనందించడు, నించున్న వారి పట్ల దేవుడు ఆనందిస్తాడు. అలాగని మీరు ఏం తక్కువ చేయలేదు, మీరు చాలా ఎక్కువ చేశారు అని మన కార్యాలను మనకు గుర్తు చేస్తూ ధైర్యాన్ని వహించమంటున్నాడు. 11వ అధ్యాయాన్ని చూడగలిగితే సక్సెస్ స్టోరీస్ అన్నింటినీ అక్కడ వివరించాడు. ప్రేమను వల్ల విశ్వాసముతో నించున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని 11వ అధ్యాయంలో వివరించాడు. మనకు ముందు బ్రతికిన వారిని 12వ అధ్యాయానికి కంక్లూజన్ ఇస్తున్నాడు. ఇక వారి జీవితాలను చూడండి, వారి జీవితాలను ఇన్స్పైర్ చేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి. ప్రతి ఒక్కరూ ఒకే లైన్లో ట్రావెల్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎలాగున్నారు? మీరెందుకు ఇలా నిస్సహాయ స్థితికి, నిరుత్సాహపడే స్థితికి వెళ్ళిపోతున్నారు? అలా వెళ్ళొద్దు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి, మీ క్రియలను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక దైవజనుడు విశ్వాసులను బలపరచడానికి, విశ్వాసములో మనమందరము బలము పొందడానికి మనకి ఏవేవి గుర్తు చేస్తున్నాడు అనే విషయాన్ని చూడగలిగితే మన క్రియలను గుర్తు చేస్తున్నాడు. ఓకే, వాళ్ళంత గొప్పవారం మనం కాము, మనకి అట్టి క్రియలు కూడా మన ముందు లేవు ప్రియమైన వాళ్ళని, ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం. అయితే మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని చూడగలిగితే 11వ అధ్యాయంలో చెప్పాడు భక్తుల సక్సెస్ స్టోరీస్. వీళ్ళు ఫెయిల్యూర్ పర్సన్సా, సక్సెస్ విజయాన్ని పొందిన మనుషులా అని చూడగలిగితే ఇవన్నీ సక్సెస్ స్టోరీసే. 11వ అధ్యాయంలో ఉన్నవన్నీ సక్సెస్ స్టోరీసే. ఒకవేళ పడినా మరలా తిరిగి లేచిన వారుగా ఉన్నారు. తిరిగి లేచిన వాడిదే సక్సెస్ స్టోరీ అవుతుంది. పడిపోయిన వాడు ఇక లెగని వాడిది సక్సెస్ స్టోరీ అవ్వదు ప్రియమైన వాళ్ళారా. అలాంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను మనకు చూపించి మనల్ని ప్రోత్సహిస్తున్నాడు దైవజనుడు. ఎవరు? ఈ పత్రిక రాసిన దైవజనుడు. ఈ పత్రిక రాయడానికి ప్రేరేపించిన పరిశుద్ధాత్మ మనతో ఈ వ్యక్తుల జీవితాలను మనతో పంచుకుంటున్నారు, మనల్ని ప్రోత్సహించడానికి. అంటే 11వ అధ్యాయంలో అంతా ఎవరి చరిత్ర ఉన్నదని మనం నమ్మచ్చు? ఎవరి చరిత్ర ఉందని నమ్మచ్చు? ఫెయిల్యూర్ పర్సన్ స్టోరీ ఉన్నదని నమ్ముతావా? సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ ఉన్నదని నమ్ముతావా? ఏ రకంగా మనం ఇన్స్పైర్ అవుతాం ఆలోచించగలిగితే ఈ 11వ అధ్యాయం అంతా విశ్వాసములో వారు నిలదొక్కుని ఎలాగ జయించారు, విశ్వాస వీరులుగా ఎలా ఉన్నారు అన్నదే ఈ 11వ అధ్యాయం అంతా. ఇలాంటి వ్యక్తులలో ఎవరిని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అన్న విషయాన్ని చూడగలిగితే విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం 31 విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇకను ఏమి చెప్పుదును? లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇకను ఏమి చెప్పుదును అని చెప్పి గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు అని అంటున్నాడంటే మీరు చదువుకోండి, చరిత్ర ఉంది. సమయం చాలదు అంటున్నాడంటే ఇప్పుడు వివరించడానికి అవదు. ఒకవేళ మీరు వారి సక్సెస్ స్టోరీ ఏంటా అని అనుకున్నారా, చదువుకోండి వెళ్ళి, ఎందుకంటే పాత నిబంధన మన దగ్గర ఉంది, చదువుకోండి అని చెబుతూ కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించాడు. అలాగని పేరు ప్రస్తావించబడిన వారు విశ్వాస వీరులు కారు అంటే అది రాంగ్ కాన్సెప్ట్ కనుక ఇక్కడ ఏమంటున్నాడు? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది పర్సన్స్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఇది ఎవరి స్టోరీ అని చెప్తున్నా? సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ ఇది.
11వ అధ్యాయంలో ఎవరిని గూర్చి మనకు చెబుతూ మనల్ని మోటివేట్ చేస్తున్నాడంటే జయించిన వారిని గూర్చి చెబుతూ మనల్ని మోటివేట్ చేస్తున్నాడు. 10వ అధ్యాయం మన క్రియలు మనకు చెప్పి మోటివేట్ చేశాడు. 11వ అధ్యాయము మనకన్నా ముందున్న వారిని చూపించి మనల్ని మోటివేట్ చేస్తున్నాడు. 12వ అధ్యాయము చివరికి యేసుక్రీస్తు వారిని చూపించి మనల్ని మోటివేట్ చేస్తున్నాడు. అంటే ఈ 11వ అధ్యాయంలో ఉన్నవారందరూ ఫెయిల్యూర్ పర్సన్సా, సక్సెస్ పర్సన్సా? ఫెయిల్యూర్ కాదు ప్రియమైన వాళ్ళ. విజయాన్ని సాధించిన వారు ఇలాంటి వారిలో ఎవరున్నారని చెప్తున్నాడంటే గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా. గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది సంసోను గారిని గురించి. ఇప్పుడు సంసోను గారు ఫెయిల్యూర్ పర్సనా, సక్సెస్ అయిన పర్సనా, విజయాన్ని సాధించిన వ్యక్తి? విఫలుడైన వాడా, విజయాన్ని సాధించిన వాడా? విఫలుడైతే ఈ 11వ అధ్యాయంలో ఆయన ఉండడు ప్రియమైన వాళ్ళరా. విజయాన్ని సాధించాడు గనుకనే 11వ అధ్యాయంలో ఆయన స్టోరీ, ఆయన మాట, ఆయన పేరు పొందుపరచబడింది. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఆ వ్యక్తి పేరు రాయబడిందంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండాలో ఆలోచించండి. ఉన్నతంగానే ఉండి ఉండాలి. ఈరోజు ఈ దైవజనుడు ఈ సంసోను గారిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక వ్రాసిన దైవజనుడు. 42 మందిలో భక్తులు రాశారని మనం అనుకుంటే గనక, దైవజనుడు అనుకుంటే గనక, ఈ దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, అంటే పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే ఈ వ్యక్తి ఏంటండి, విశ్వాస వీరుడు, పడిపోయినవాడు కాదు, విశ్వాస వీరుడు అన్న మాటని దృఢపరుస్తుంది తప్పితే విఫలుడైన వ్యక్తి అన్న మాటను దృఢపరచట్లేదు. చాలామంది ఈరోజు సంసోను గారిని జీవితాన్ని ఎత్తుకున్న చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే, ఒక యూత్ కాన్ఫరెన్స్లో కానీ యూత్ని మోటివేట్ చేయడానికి కానీ చేస్తున్నప్పుడు వాళ్ళకి మొట్టమొదట గుర్తొచ్చే సందర్భం ఎవరిది అని చూడగలిగితే సంసోను గారి సందర్భం. ఏంటి, ఒక దైవజనుడి దృష్టిలో కూడా సంసోను గారు వచ్చారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక దైవజనుడి దృష్టిలో కూడా సంసోను గారు వచ్చారు. అయితే ఇక్కడ ఈ సంసోను గారిని ఎలాగా ఆయన చరిత్రను ఎలా వివరిస్తున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే మనల్ని ప్రోత్సహించడానికి ఆయన చరిత్రను యూజ్ చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఈరోజు దైవజనులని చెప్పుకుంటున్న వారు యూత్ కాన్ఫరెన్స్లో కానీ మిగిలిన సందర్భాల్లో కానీ ఎదుటి వ్యక్తులని మోటివేట్ చేయడానికే వాళ్ళు కూడా క్లాసెస్ని తీసుకుంటున్నారు. అయితే ఆ మోటివేట్ చేసే క్లాసెస్లో ఈయనని ఏ రకంగా చూపెడుతున్నారన్న విషయాన్ని చూడగలిగితే ఫెయిల్యూర్ పర్సన్గా చూపెడుతున్నారు. కానీ అదే దైవజనుడు, ఈరోజు దైవజనులను చెప్పుకుంటున్న వారు వారి సందర్భాలలో ఈయన ఎలా చూపెడుతున్నారంటే ఫెయిల్యూర్ పర్సన్గా చూపెడుతున్నారు. కానీ అదే దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈయనని ఎలా చూపెడతాడంటే సక్సెస్ఫుల్ పర్సన్గా చూపెడుతున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఏదో దేవుని కృప వలన సంసోను పేరు రాయబడిందన్న మాట మాట్లాడుతున్నారు. కానీ ఏదో రాయబడిందా పేరు, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందా? అందుకే 10వ అధ్యాయాన్ని చదివించాను, 11వ అధ్యాయాన్ని చదివించాను, 12వ అధ్యాయాన్ని చదివించాను. ఎందుకు చదివించానంటే ఈయన ఎందులో ఉన్నాడు? మిమ్మల్ని ప్రేరేపించే, మీ జీవితాన్ని ప్రేరేపించేవాడుగా ఉన్నాడు ప్రియమైన వల్ల. ఆయన బ్రతుకు మీ జీవితాన్ని ప్రేరేపించేదిగా ఉంది. కానీ ఈరోజు దైవజనులను చెప్పుకుంటున్నవారు, భక్తులను చెప్పుకుంటున్నవారు ఈయనని ఏ రకంగా చూపెడుతున్నారని చూడగలిగితే ఈయన్ని ఎలా చూపెడుతున్నారు? ఒక ఫెయిల్యూర్ పర్సన్గా చూపెడుతున్నారు. ఏదో దేవుడు కృపండి కనుకరించాడు కనుక ఆయన పేరు రాయబడిందన్న మాట మాట్లాడుతున్నారు. మన పేరు కూడా రాయబడచ్చు కదా. మనం అంత గొప్పగా బ్రతకకపోవచ్చు, కానీ ఏదో దేవుని కృప వలన ఇలాగా గట్టెక్కేసాం అని అనుకుంటే కనుక మన పేరు కూడా రాయబడాలి కదా. మరి అందరి పేర్లు రాయబడకుండా సంసోను పేరు ఎందుకు రాయబడింది అండి? దేవుని కృపను బట్టి గట్టెక్కేసాడా, లేకపోతే ఆయన జీవితం అలా లేదా? ఆయన జీవితం అలా ఉన్నది గనక ఇందులో రాయబడిందా, లేదా దేవుని కృపను బట్టి గట్టెక్కేసాడు గనక ఆయన పేరు రాయబడిందా అని చూడగలిగితే ఈ 10, 11, 12 అధ్యాయాలు మీరు చదివినప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు ఆయన పేరు ఉందన్నది. విశ్వాస వీరుడు ప్రేమన వల్ల, విశ్వాస వీరుడు, ఆకతాయివాడు కాదు, లేదా స్త్రీలూరుడు కాదు. ఆయన డిఫేమ్ చేసి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన్ని చిత్రీకరించి సమాజానికి చూపించడానికి. మరి అదే దైవజనుడికి ఆయన ఎలా కనబడుతాడంటే ఒక మోటివేట్ చేసే, ఎదుటి సమాజాన్ని మోటివేట్ చేసే క్యారెక్టర్గా కనబడుతుంటే మరి మిగిలిన దైవజనులందరికీ కూడా ఎలా కనబడాలి? అలాగే కనబడాలి కదా. ఇది 1వ శతాబ్దంలో రాయబడుతున్న
హెబ్రీ పత్రిక మొదటి శతాబ్దంలో రాయబడింది, సమకాలీనులు రాసినది కాదు కదా ఇది. మొదటి శతాబ్దంలో రాయబడింది. ఈరోజు 21వ శతాబ్దంలో దైవజనులు మాట్లాడుతున్నారు ఇదే సంసోను గురించి. మరి మొదటి శతాబ్దంలో ఉన్నవాడికి ఈయన విశ్వాస వీరుడిగా కనబడ్డాడు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నవారికి ఈయన ఎలా కనబడుతున్నాడంటే ఫెయిల్యూర్ పర్సన్గా కనబడుతున్నాడు. ఏంటి, ఈ పత్రిక రాసిన ఆత్మేనా మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తుంది? ఒకవేళ నిజంగా మిమ్మల్ని కూడా ఇదే ఆత్మ ప్రేరేపించినదైతే, ఈ దైవజనుడు ప్రేరేపించినప్పుడు ఎలా రాయబడ్డాడో మిమ్మల్ని కూడా అదే ఆత్మ ప్రేరేపిస్తే గనక ఆ వ్యక్తిని గురించి మీరు ఏం మాట్లాడాలంటే పాజిటివ్గా మాట్లాడాలి, కానీ నెగిటివ్ మాట్లాడడానికి రైట్ లేదు. ఎందుకంటే మీకంట ముందుగానే ఆయన కోసం ఏం రాయబడింది? ఆయన కోసం ఏం రాయబడింది? విశ్వాస వీరుడు అని రాయబడింది. మరి విశ్వాస వీరుడు అని రాయబడిన తర్వాత ఫెయిల్యూర్ పర్సన్ అని సమాజానికి ఎలా చూపెట్టగలుగుతారు? మిమ్మల్ని ప్రేరేపిస్తున్నది అదే పరిశుద్ధాత్మ? ఆలోచించండి ప్రియమైన వారా, ఒకసారి ఆలోచించండి. 11వ అధ్యాయంలో ఉన్నదంతా విఫలమైన జీవితాలు కాదు, విజయాన్ని పొందిన జీవితాలు, విశ్వాసంలో విజయాన్ని పొందారు. ఇంకా చూడగలిగితే సంసోను గారి జీవిత చరిత్రలోనికి మనము మునుముందు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 32వ వచనంలో మనం కొంతమంది పేర్లు చదువుకున్నాం. గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా. గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా వీళ్ళందరూ ఎవరు? న్యాయాధిపతులు. ఇజ్రాయేలీలు దేవుని యెహోవాను విడిచిపెట్టి అన్ని దేవతల కాసి తిరిగిపోయినప్పుడు, వాళ్ళు హీన దశకు వెళ్ళిపోయినప్పుడు, అన్యజనుల చేత దోచుకొనబడుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి దాసులుగా ఉండి బాధపడుతున్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. అలాంటి న్యాయాధిపతుల్లోనే వీళ్ళు గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా అనేవాళ్ళు న్యాయాధిపతులు. వీళ్ళు ఇజ్రాయేలును విడిపించిన వారుగా మనకి న్యాయాధిపతుల్లో కనబడతారు. అయితే గిద్యోను, బారాకు, యోఫ్తా వీరిని మనం చూడగలిగితే వీళ్ళు న్యాయాధిపతులుగా ఇజ్రాయేల్కి వ్యవహరించారన్న మాట తెలుసు. కానీ వీళ్ళకి సంసోను గారికి చాలా డిఫరెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళారా. వీళ్ళకి సంసోనుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటో డిఫరెన్స్ అని చూడగలిగితే, యోఫ్తా ఇజ్రాయిల్ను వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఈయనకి ఎవరి సహాయం ఉంది? జన సహాయం ఉంది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడి మీద ఆధారపడుతూనే ఇజ్రాయేల్ సహకారముతో ఏం చేశాడనంటే శత్రువులను జయించినట్లుగా మనకు కనబడుతుంది. అలాగే గిద్యోను విషయంలో కూడా బారాకు విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే, తనకు సపోర్టివ్గా ఆ సమాజం ఉంటుంది. ఈ వ్యక్తులకు సపోర్ట్ సిస్టమ్గా దేవుడు మాత్రమే కాకుండా జనులు కూడా, ఇజ్రాయెల్ జనాంగం కూడా వీరికి సపోర్ట్ ఉంటుంది. వీరు కలిసి యుద్ధాలు చేసి విజయాన్ని సాధించినట్లుగా ఉంటుంది. కానీ సంసోను గారి విషయానికి వచ్చినప్పటికీ ఎలాంటి వ్యక్తో ఒకసారి ఆలోచించగలిగితే ఆయన కించపరిచే మాటలు మనం మాట్లాడడం ప్రియమైన వాళ్ళారా. వీళ్ళందరూ ఒక్క గ్రూపుకి చెందినవారైతే సంసోను మాత్రం ఒక గ్రూపుకి చెందినవాడు. ఈయన సింగిల్ హ్యాండెడ్గా ప్రతి యుద్ధాన్ని చేశాడు ప్రియమైన వాళ్ళారా. ఈయన ఒక్కడిగా నించుండి, ఈయనకి ఎటువంటి సహకారం లేదు, ఒక్కడిగా నించుండి శత్రువులతో పోరాడి ఇజ్రాయేల్కి విజయాన్ని చేకూర్చినవాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. మిగిలిన వాళ్ళు సమాజం సపోర్ట్తో యుద్ధాన్ని చేశారు. ఇక్కడ సంసోను సమాజం సపోర్టు లేకుండా ఒక్కడిగా యుద్ధాన్ని చేశాడు. 20 సంవత్సరంలో న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరు గొప్పగారుగా కనబడుతున్నారు చూడండి. మరి ఇలాంటి గొప్ప క్యారెక్టర్ని మనం ఎదుటి సమాజానికి ఎలా చూపించాలి? ఈరోజు మోటివేట్ చేస్తున్న వారిలో, మోటివేషన్ క్లాస్ తీసుకుంటున్న వారిలో ఎంతమంది సహకారులుగా లేరు ఆలోచించండి. తల్లిదండ్రులు సహకారులుగా ఉన్నారు, సమాజం సహకారులుగా ఉంది. అయినప్పటికీ వారు పడిపోయే స్థితిలో ఉన్నవారుగా మనకు కనబడుతున్నారు. కానీ ఇక్కడ సంసోను చూడగలిగితే కొంతకాలం తల్లిదండ్రుల సహకారం ఉంది, తర్వాత ఒంటరి జీవితాన్ని కొనసాగించినట్లుగా మనకు కనబడింది. ఇజ్రాయెల్ సహకారం కూడా ఆయనకు లేదు. అలాంటి ఒంటరి జీవితంలోనే ఒంటరిగానే 20 సంవత్సరములు
20 సంవత్సరములు ఇజ్రాయేలును న్యాయాధిపతిగా వ్యవహరించాడు అని అంటే ఎవరు గొప్పవారు ఆలోచించండి. సంసోను గొప్పవాడు కాదా? ఇలాంటి క్యారెక్టర్ని పరిచయం చేశారా? ఈ రకంగా సంసోనుని పరిచయం చేశారా? ఈరోజు అంత సపోర్ట్ ఉన్నా చేయలేని వారుగా ఈరోజు మిగిలిన జనాంగం ఉండిపోయింది. కానీ ఈయనకి ఏ సపోర్టు లేకపోయినా ఇజ్రాయెల్ కోసం అంటూ, ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేశారో లేదో కూడా తెలియదు, కానీ ఇజ్రాయెల్ కోసం అంటూ సింగిల్ హ్యాండెడ్గా నించున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే మిగిలిన వారికి జనం సపోర్ట్ ఉంది, ఈయనకైతే ఎవరి సపోర్ట్ ఉంది? దేవుని సపోర్ట్ ఉంది. ఎలా మారిపోయాడు? యెహోవా ఆత్మ ఆవేశింపగా ఆయన ఎలా మారిపోయేవాడంటే బలాఢ్యుడిగా మారిపోయినట్టుగా మనకు చూడగలుగుతున్నాం. సింహాన్ని ఎలా చింపేశాడండి? ఒక మేక పిల్లని ఎలాగైతే చీల్చేశాడో అలాగే చీల్చేసినట్టుగా ఒక సింహాన్ని చీల్చిన వ్యక్తిగా మనకు కనబడతాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఎంత శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని అంటే, ఎందుకు అంతగా దేవుడు ఆయనను బలపరుస్తాడని చూడగలిగితే ఆయనకంటూ ఎటువంటి సపోర్ట్ సిస్టము లేదు ప్రియమైన వాళ్ళారా. ఒంటరిగానే పోరాడాలి. చూడగలిగితే ఒక చక్కటి సందర్భం 15వ అధ్యాయం, న్యాయాధిపతులు 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం నుండి 15వ అధ్యాయం 11వ వచనం. అందుకు యూదా జనులలో 3000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితవని చెప్పగా అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లా నేను వారికి చేసి తినను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనను. అంటే ఎవరి కొరకు ఈ పోరాటము స్టార్ట్ చేశాడండి? ఎవరి కొరకు ఈ పోరాటము స్టార్ట్ చేయడానికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడండి? జనాలు ఆలోచించాలి కదా. ఇదిగో మనలో ఒకడు నించున్నాడు, మన శత్రువుతో పోరాడేవాడు ఒకడు నించున్నాడు అన్న ఆలోచన ఇజ్రాయేల్కి కలగాలి. కానీ ఇజ్రాయేలీలు ఎవరి పక్షంగా వచ్చి సంసోనుతో వాదిస్తున్నారని చూడగలిగితే ఫిలిష్తీయుల పక్షంగా వచ్చి సంసోనుతో వాదిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. సంసోనుకి సపోర్ట్గా ఉండాల్సింది పోగా తన వారే ఎవరికి సపోర్ట్గా నిలిచి ఎవరితో వాదిస్తున్నారని చూడగలిగితే ఫిలిష్తీయులకు సపోర్ట్గా నించొని సంసోనుతో వాదిస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. మరి ఇలాంటి సమయంలో ఈయనది ఒంటరి పోరాటం అవునా కాదా? ఒంటరిగా పోరాడి నిల్చున్నాడు అని ఒక ప్రోత్సాహకరమైన ఇలాగ నిల్చున్నాడు అని ఎదుటివాడికి చెప్పినప్పుడు ఈ రకముగా ప్రోత్సాహాన్ని ఎదుటి వ్యక్తికి ఇవ్వాలి. కానీ ఇదంతా వదిలిపెట్టేసి ఒక్కటే పాయింట్ని పట్టుకుంటాం. సంసోను దగ్గరికి వచ్చినప్పుడు డెలీలా దగ్గర స్త్రీలురుడుగా మిగిలిపోయాడు, తన జీవితాన్ని అంతమొందించుకున్నాడని ఆ ఒక్కదే గుర్తు చేసుకుంటామేంటి ప్రేమ వాళ్ళు మనం అందరం? అదొక్క విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటాం? మరి అదే విషయం గుర్తు చేసుకొని ఈరోజు ఆయన క్యారెక్టర్ని డిఫేమ్ చేసే వరంగా మనం ఉంటే కనుక, మరి మొదటి శతాబ్దంలో ఉన్న దైవజనుడికి ఆయన క్యారెక్టర్ ఇంకొక రకంగా ఎలాగ అర్థమైంది? పరిశుద్ధాత్మ రకరకాలుగా బోధిస్తాడా? లేదే. పరిశుద్ధాత్మ అందరికీ ఒకే రకమైన ప్రేరణ ఇస్తాడన్నప్పుడు ఈరోజు మీరు ఇలా మాట్లాడడానికి మీకు ఆధారమైన గ్రంథములో ఆయన అలాగ మాట్లాడడానికి ఒక్కసారి చూడగలిగితే ఈరోజు మనల్ని ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తే కనుక మనం కూడా ఏం మాట్లాడాలంటే, వాక్యము ఏ మాటనైతే దృఢపరిచిందో దానినే మనం మాట్లాడాలి. ఏం దృఢపరిచింది? ఆయన విశ్వాస వీరుడు అన్న విషయం దృఢపరిచింది. ఆ దైవజనుడికి ఢిల్లీలో కనబడలేదా? ఢిల్లీలో కనబడింది. ఎందుకంటే ఆయనకి కూడా ముందు గత చరిత్ర ఇది. గత చరిత్ర అన్నప్పుడు ఆయన చదువుకోలేదా? మరి ఆయన చదువుకున్నప్పుడు ఆయనకి ఢిల్లీలో కనబడలేదా? కానీ ఆయనకి ఏం కనబడింది? ఆయనలో విశ్వాసములో వీరుడు, జయించిన వాడుగా కనబడ్డాడు. కానీ ఈరోజు మనకేం కనబడుతుంది? ఢిల్లీలో కనబడుతుంది. ఆ ఢిల్లీలో అన్న ఒక్క మాటను పట్టుకొని ఈరోజు సంసోను చరిత్రను డిఫేమ్ చేయడానికి పూనుకున్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ ఇక్కడ చూడగలిగితే ఇక్కడ ఇజ్రాయెల్ సపోర్టు సంసోనుకి ఉన్నదో లేదో చెప్పలేం, కానీ ఒంటరివాడిగానే సంసోను పోరాడుతున్నట్టుగా కనబడుతుంది. దేవుడు కూడా ఆయనను తన ఆత్మ సహాయాన్ని ఇచ్చి బలపరుస్తున్నట్లుగానే కనబడుతుంది. అవసరం లేదు ఇజ్రాయెల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా అవసరం లేదు. దేవుడు సపోర్ట్ ఉంటే చాలు. అలా దేవుని సపోర్ట్ తీసుకున్నవాడుగా ఇజ్రాయెల్ను 20 ఏళ్ళు పాలించాడంటే ఆయన క్యారెక్టర్ లేకుండానే పాలించేశాడు 20 ఏళ్ళు. ఆయన క్యారెక్టర్ లేకుండానే 20 ఏళ్ళు పాలించాడు. 20 ఏళ్ళు అన్నది చాలా చిన్న సంగతి ఏం కాదు ప్రియమైన వాళ్ళ.
20 ఏళ్ళు ఇజ్రాయెల్కు న్యాయాధిపతిగా ఉన్నాడు. అది ఇజ్రాయెల్ సహకారం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఎవరి సహకారంతో ఇజ్రాయెల్ను న్యాయాధిపతిగా వ్యవహరించాడంటే దేవుని సహకారంతోనే వ్యవహరించాడు ప్రియమైన వాళ్ళారా. మరి అలాంటి దేవుని సహకారం ఊరకనే లభించేస్తుందా? అలాంటి దేవుని సహకారం ఊరకనే ఆ వ్యక్తికి లభించేస్తుందా? ఆ వ్యక్తి దేవుని ఎదుట యోగ్యుడిగా నించోకపోతే దేవుని సహకారం లభించేస్తుందా? యథార్థపరుడు కాకపోతే దేవుని సహకారం లభిస్తుందా? దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందా? ఎందుకంటే ఒంటరిగానే అనేకమైనవి యుద్ధాలు ఆయన జరిగించినట్టుగా కనబడుతుంది. మరి ఒంటరిగా జరిగించినప్పుడు ఎవరి సహాయం లేకుండా యుద్ధాలను గెలిచాడంటారు? ప్రతిసారి ఆత్మ సహాయము అక్కడ సంసోనుకి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రతి విషయంలోనూ ఆత్మ సహాయం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఆత్మ సహాయం ఎవరికి? అయోగ్యుడికి ఆత్మ సహాయం ఇస్తాడా దేవుడు? యోగ్యుడికి ఇస్తాడా? కనుక ఎదుటి వ్యక్తిని ప్రేరేపించడానికి సంసోను ఎలాగ ఉపయోగపడతాడంటే, ఇగో నీకు ఇంతమంది ఉన్నారు, సపోర్ట్ సిస్టమ్ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు నించోలేకపోతున్నావు? ఇదిగో సపోర్ట్ సిస్టమ్ లేకపోయినప్పటికీ ఒంటరిగా దేవుని కొరకు నించున్నాడని ఆ రకమైన ప్రోత్సాహాన్ని సంసోను చరిత్రని ప్రకటిస్తూ ఇవ్వాలి. కానీ ఏది కనబడుతుందంటే మనకి అంటే మన దృష్టికోణం అలాంటిదేమో. దైవజనుడి దృష్టికోణం ఎలాంటిదంటే ఆయనకి అందులో విశ్వాస వీరుడు కనబడుతున్నాడు. మన దృష్టికోణం అలాంటిదేమో. ఎందుకంటే మనం అలాంటి వారేమో. మనకేం కనబడుతుందంటే ఢిల్లీలో కనబడుతుంది. ఒక్క ఢిల్లీలో క్యారెక్టర్ని పట్టుకొని మొత్తం సంసోను క్యారెక్టర్ని దిగజార్చి ఈరోజు సమాజం పడేసింది ప్రేమను వల్ల. నాజీరు చేయబడిన వాడు అని ఉన్నదే కానీ ఆ నాజీరు చేయబడిన వాడుగా ఏ రోజు ప్రవర్తించలేదు. ఒక పిల్లవాడిగానే ప్రవర్తించాడు. అయినప్పటికీ దేవుడు సహకరించేశాడు అన్న మాటని ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే మీకే కనబడిపోతుంది నాజీరు ప్రకారము ఆయన నాజీరు చేయబడిన వాడుగా ఆయన ప్రవర్తించలేనప్పుడు మీకే కనబడిపోతున్నప్పుడు దేవుడికి కనబడదా? మరి దేవుడు ఎందుకు సపోర్ట్ చేశాడు? అలాంటి అల్లరి వ్యక్తిని, దేవుని మాటను పట్టించుకునే వ్యక్తిని దేవుడు సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేయడని మనమే వచనాలను ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ కనబడుతుందన్నప్పుడు ఆలోచించండి. సంసోను అలాంటి వాడు. యోఫ్తా, గిద్యోను, బారాకు వీళ్ళందరూ జనుల సపోర్ట్తోనే యుద్ధాలను జరిగించినట్లు కనబడుతుంది. కానీ సంసోను ఒంటరిగానే పోరాడినట్లుగా కనబడుతుంది. అంటే ఎంత స్ఫూర్తిని నింపుతున్నాడండి. ఎవరు లేకపోయినా, తనను ఎవరు సపోర్ట్ చేయకపోయినా దేవుని సపోర్ట్తో నించున్నాడు అన్నట్టుగా ఎదుటి సమాజానికి బోధించవలసిన వారముగా ఉంటుండగా ఈరోజు ఆయన ఎలాగ తీసిపడేసామంటే ఒక విఫలుడు అయినట్టుగా తీసిపడేసాం ప్రియమైన వల్ల. కానీ మీరు చదువుతున్న బైబిల్లోనే ఆయన విఫలుడ లిస్టులో లేదు. ఆయన కథనం విఫలుడ లిస్టులో లేదు. విఫలులైన వారి లిస్టులో లేదు. ఎవరి లిస్టులో ఉంది? విజయాన్ని పొందిన వారి లిస్టులో ఉంది. దీన్ని బట్టైనా ఆలోచించాలి కదా. చూడండి ఇక్కడ 11వ వచనం, అందుకు యూదాజనులలో 3,000 మంది యాతాములోని బండ యొద్ద పోయి సంసోనును చూచి, ఫిలిస్తీన్లు మనకు ఏ లెక్కలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితావని చెప్పగా అతడు, వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినను. అందుకు వారు, మేము ఫిలిస్తీన్లకి అప్పగించుటకు నిన్ను కట్టవచితమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనను. అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతకు మేము అప్పగించదమని చెప్పి రెండు కొత్త తాళ్ల చేత అతనిని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనిని తీసుకుని వచ్చిరి. అంటే తన సొంత జనాంగమే ఆయనను ఖైదు చేసి ఎవరికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందండి? ఫిలిస్తీన్లకు, తమ శత్రువుల చేతికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ సంసోను ఎవరి చేతుల నుండి విడిపించడానికి ఆయన ఇదంతటిని పూనుకుంటున్నాడు దేవుని ప్రేరణతో అని చూడగలిగితే, అదే ఫిలిస్తీన్ల చేతిలో తన వారిని విడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తుండగా ఇజ్రాయెల్ సమాజం ఎలాగుంది? ఆయన్నే కట్టి ఫిలిస్తీన్లకు అప్పగింపడానికి అన్నట్టుగా ప్రయత్నం చేస్తుంది. అంటే ఇలాంటి స్థితిలో కూడా నేను ఎందుకు పోరాడాలి ఇజ్రాయెల్ కోసం అని అనుకునేవాడుగా లేడే. నేను ఎందుకు ఇలాంటి వారి కోసం పోరాడాలి అనుకున్నట్లుగా ఇక్కడ సంసోను కనబడట్లేదు. దేవుని బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి, ఇదిగో నేను పుట్టినదే మొదలుకొని నాజీరు చేయబడిన వాడను, ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించాలని ఒక తండ్రి చెప్పిన మాట మేరకు ఆయన నించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఇజ్రాయెల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా అదే ఇజ్రాయేలులను తమ శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి సంసోను ఒక్కడిగా
పోరాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది ఇన్స్పిరేషన్ కాదండి? ఈరోజు సమాజం ఎలాగున్నదండి? నాకు చేస్తేనే వారికి నేను సహాయం చేస్తాను, నాకు సహాయం చేయని వారి కోసం నేను ఎందుకు చేయాలి అన్నట్లుగా ఈరోజు ఉన్నారన్నప్పుడు, అలాంటి సమాజాన్ని సైతము మార్చగలిగే గొప్ప వ్యక్తిత్వం ఎవరి దగ్గర ఉన్నది? సంసోను దగ్గర లేదా? ఆలోచించండి ప్రియమైన వారు. ఈ రకముగా మనం ఆలోచించగలిగితే, ఒక పాజిటివ్ కోణంలో మనం ఆలోచించగలిగితే వ్యక్తి జీవితం అనేది చాలా గొప్పగా కనబడుతుంది. ఆల్రెడీ నెగిటివ్ కోణం పెట్టేసుకుంటే కనుక ఆ వ్యక్తి కోసం ఎంత మనకు చెప్పినా అది మనకు అర్థం కాదు. ఇంకా అన్ని సందర్భాలను నెగిటివ్గానే మనం వెళ్తాం, పాజిటివ్గా వెళ్ళాం. కానీ ఒక్కసారి పాజిటివ్ కోణం కూడా మనకు అర్థమైతే కనుక అప్పుడు మనం మిగిలిన జీవితాన్ని కూడా ఆ దృక్పథంలోనే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడగలిగితే తన వారే తనను కట్టి ఫిలిస్తీన్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అప్పచెప్పేశారు కూడా. 13 అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతనిని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపునార వలె ఆయన సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయాను. అంటే తాళ్లతో కట్టడమే కాదండి, ఏం వేశారు? సంకెళ్ళు కూడా వేశారు. ఎవరేశారు సంకెళ్ళు? ఎవరు కట్టారు తాళ్లతో? ఆయన ఎవరు బంధించారు? తన సొంత జనులే ప్రియమైన వాళ్ళ. అయినప్పటికీ ఆ జనులను శత్రువుల నుండి విడిపించడం కోసము సంసోను పోరాడినట్టుగా కనబడుతుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. తర్వాత జరుగుతుంది, వాళ్ళతో సింగిల్గా పోరాడతాడు. సింగిల్గా పోరాడిన తర్వాత ఆయన అలసిపోతాడు ప్రియమైన వాళ్ళ. 17వ వచనం, అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతిలోండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత ఎవరికి దయచేసాడండి ఇంత రక్షణ? నేను నీ సేవకుని అన్న మాట మాట్లాడుతున్నాడు. నేను నీ సేవకుని, నీ సేవకుని ద్వారా ఇంత గొప్ప రక్షణను ఎవరికి కలుగు చేశాడండి? ఇజ్రాయేలీలకు కలుగు చేశాడు ప్రియమైన వాళ్ళ. అప్పగించిన వారు చుట్టూనే ఉన్నారు, తనను అప్పగించిన వారు చుట్టూనే ఉన్నారు. ఈయన శత్రువులతో పోరాడుతున్నప్పుడు ఒంటరిగానే పోరాడుతున్నాడు. ఏ ఒక్కరూ సహకరించిన వారుగా కనబడలేదు. అయినప్పటికీ ఈయన పోరాడాడు. అనేక మంది ఫిలిస్తీన్లను అక్కడ హతమార్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట, అప్పుడు అతడు మిక్కిలి దప్పుకున్నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అనంటే, చంపిన వారు గాక ఇంకా చాలామంది అక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఇజ్రాయెల్ సమాజం ఉంది, అలాగే ఇంతమందిని చంపిన తర్వాత కూడా ఇంకా ఫిలిస్తీన్ల సమాజం మిగిలే ఉంది. అయితే ఈయన అలసిపోయినప్పుడు మాట్లాడుతున్న మాట, సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలన అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పరిల్లి బ్రతికెను. ఏంటి? తమ వారి పక్షమును యుద్ధం చేస్తున్నప్పుడు నీళ్లు ఆయనకి దాహమై యెహోవాను మొరపెట్టుకున్నాడు. యెహోవా గోతిని చీల్చి అక్కడ నీటిని ఇచ్చాడే కానీ ఇజ్రాయెల్లో ఏ ఒక్కరైనా మన పక్షమున పోరాడుతున్నాడు, ఆయన దాహం వేస్తుంది, దాహాన్ని తీరుద్దామని ఎవరైనా నీళ్ళనిచ్చిన వారు కనబడుతున్నారు అక్కడ? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు, ఎలాగున్నారు వాళ్ళు. అలాంటి వారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నిమిత్తము ఇక్కడ సంసోను ఒక్కడిగా పోరాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇలాంటి సమాజ సహకారము ఉండదనే దేవుడు ఆయన్ను బలపరిచినట్లుగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఇలాంటి సమాజ సహకారం ఆయనకు ఉండదనే దేవుడు ఆయనను సింగిల్గానే నువ్వు పోరాడు అన్నట్లుగా ఆయన బలపరచడానికి దేవుని ఆత్మ ఆయన ప్రేరేపించిందేమో. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మిగిలిన వారిలో అంతటిది కనబడదు, అలాంటిది కనబడదు. ఇజ్రాయెల్ సహకారముతోనే యుద్ధాన్ని జయించిన వారుగా లీడర్గా నించుంటారు, కానీ ఇజ్రాయెల్ సహకారముతోనే యుద్ధాలను జయించినట్టుగా కనబడుతుంది. కానీ ఈయనే లీడరు, ఈయనే సైనికుడు. సంసోనే లీడరు, సంసోనే
సైనికుడు, ఈయనకి సపోర్ట్ సిస్టమ్ అంటూ లేదు. అందుకే దేవుడు ఈయన్ని అటువంటి బలాన్ని ఇచ్చి, అంటే ఎవరికీ లేని బలాన్ని ఇచ్చి ఆయన్ని రేపిన వాడుగా కనబడుతున్నాడు ప్రియమైన వల్ల. అలాగైన తర్వాత చూడండి, తప్పరలి బ్రతికను కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హక్కోరే అనబడెను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి ఉండెను. ఇజ్రాయెల్ సపోర్ట్ ఉన్నా లేకపోయినా అదే ఇజ్రాయేళ్లను శత్రువుల చేతుల నుండి విడిపించడానికి దేవుని పక్షముగా పోరాడినవాడు సంసోను. ఆయనకే క్యారెక్టర్ లేకపోతే 20 సంవత్సరములు పాలించేవాడా? ఇది ఎంట్రన్స్ మాత్రమే ప్రియమైన వాళ్ళరా. ఈ 15 అధ్యాయములు ఇప్పటివరకు జరిగిన సందర్భము ఇది. ఫిలిస్తీన్లను ఏ రకముగా యుద్ధానికి నడిపించాడు అన్నది ఇది ఎంట్రన్స్ మాత్రమే సంసోను. ఇక్కడ నుండి ఆయన ఎన్నేళ్ళు పాలించాడు? ఇంట్రడక్షన్. ఎలా ఆరంభించాడు? ఫిలిస్తీన్లను హతమార్చడానికి, తమ జనులను ఫిలిస్తీన్ల నుండి విడిపించడానికి ఆయన ఏ రకంగా పూనుకున్నాడు, అదంతా ఎలా జరిగింది అనడానికి ఇంట్రడక్షన్ ఇది. ఇక్కడ నుండి 20 ఏళ్ళు వాళ్ళను పాలిస్తాడు. ఇజ్రాయెల్ సహకారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇజ్రాయెల్ సహకారం ఉన్నా లేకపోయినా దేవుడు ఆయన సింగిల్గానే ప్రేరేపించాడు, సింగిల్గానే యుద్ధాలు చేశాడు. ఎందుకంటే సింగిల్గానే ఎందుకు చెప్తున్నానంటే తర్వాత కూడా ఆయన సింగిల్గానే యుద్ధాలు చేస్తాడు. ప్రజల సహకారం ఉన్నట్టుగా లేదు. అవసరానికి వాడుకున్నారు, అవసరానికి న్యాయాధిపతిగా వాడుకున్నారు. ఆయన బలాన్ని చూపించి శత్రువును భయపెట్టారేమో కానీ ఆయనని ఏ రోజు న్యాయాధిపతిగా గుర్తించిన దాఖలాలు లేవు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆయన ఎలా గుర్తించాడు? ఇజ్రాయెల్కు న్యాయాధిపతిగా గుర్తించాడు. అంటే గుర్తింపు లేని ఆ స్థితిని ఒకసారి ఆలోచించండి. ఎవడి కోసం నేను బ్రతకాలి అనుకునే స్థితి మనది. మన క్యారెక్టర్ ఎలాంటిదంటే, గుర్తింపు లేనప్పుడు ఎవడి కోసం నేను బ్రతకాలి, ఎవడి కోసం నేను మాట్లాడాలి, ఎవడి కోసం నేను చెయ్యాలి అనుకునే తత్వం మనది. కానీ సంసోను ఎలాగున్నాడంటే, వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా, వాళ్ళు సహకరించకపోయినా దేవుడు నా వెంట ఉన్నాడు, దేవుడు నా వెంట ఉన్నాడు. నేను ఒంటిగానైనా నన్ను వారు గుర్తించకపోయినా, నాకు వారు సహకరించకపోయినా వాళ్ళ కొరకు, వాళ్ళ విడుదల కొరకు నేను పోరాడుతాను అన్నట్లుగా సంసోను క్యారెక్టర్ ఎంత ఉన్నతంగా కనబడుతుంది ఇక్కడ. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఆయన పేరు రాయబడింది ప్రియమైన వల్ల. ఊరకనే రాయబడలేదు. మనకెందుకు మరి ఇదంతా అర్థం కాలేదంటే, నెగిటివ్ కోణంలో వెళ్ళిపోయాం కదా ఇప్పటివరకు. నెగిటివ్ని మన కళ్ళ ముందు ప్రజెంట్ చేశారు. ఆ నెగిటివ్తోనే మొత్తం జీవితాన్ని అంతటినీ ఎవాల్యూట్ చేస్తున్నాం. అందుకనే మనకేం కనబడుతుంది? అంతా నెగిటివ్లోనే కనబడుతుంది. కానీ ఇప్పటివరకు పాజిటివ్ వేలో ఆయన జీవితాన్ని ఎలివేట్ చేయలేదు. గనుకనే పాజిటివ్గా ఆలోచించడం మనం మానేసాం ప్రియమైన వాళ్ళరా. మనలాంటి వాడే కదా, మనలాంటి క్యారెక్టర్ కదా, పడిపోయే క్యారెక్టరే కదా అనుకొని ఆయన్ని ఆ రోజు జనాలు గుర్తించడం కాదు, ఈరోజు మనం కూడా సంసోను క్యారెక్టర్ని గుర్తించలేని వరంగానే ఉండిపోయాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎక్కడ పెట్టానో చూసావా, ఆయన ఎక్కడ పెట్టానో చూసావా? 10వ అధ్యాయం మీ గుణగణాలను గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇంతకుముందు ఇలా బతికారు కదా, కాస్త కాలం బ్రతకండి, అవన్నింటిని గుర్తు చేసుకోండి, ధైర్యాన్ని తెచ్చుకోండి అని చెబుతూ మన క్రియలను జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మీకు ముందున్న వారిని చూడండి. మీకు అంతగా ధైర్యం సరిపోకపోతే ముందున్న వారిని చూడండి, మీలాంటి పరిస్థితి అని విఫలులైన వారి జీవితాలను చూపించట్లేదు ప్రియమైన వాళ్ళారా. విజయాన్ని పొందిన వారి జీవితాలను చూపెడుతున్నాడు. అందులో ఎవరున్నారంటే సంసోను ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు చూపెడుతున్నాడంటే, వీళ్ళందరికీ ప్రోత్సాహకుడుగా, ఇన్స్పిరేషన్గా ఉన్న యేసుక్రీస్తు వారిని చూడండి అని 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని చూపెడుతున్నాడు. అంటే వీళ్ళందరిలో పాటు సంసోను ఉన్నాడంటే సంసోను జీవిత చరిత్ర కూడా ఏదవుతుంది? ఫెయిల్యూర్ స్టోరీ అవుతుందా, సక్సెస్ స్టోరీ అవుతుందా? ఆలోచించండి. సక్సెస్ స్టోరీ అవుతుంది. మరి సక్సెస్ స్టోరీని మనం ఎలా చూపెడుతున్నాం? విఫలుడుగా చూపెడుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఇప్పటివరకు విఫలుడిగానే అర్థం చేసుకున్నాం. ఒక నెగిటివ్ కోణాన్ని బట్టి సంసోను క్యారెక్టర్ని ఆలోచిస్తున్నామో కానీ ఒక పాజిటివ్ వేలో మనం చూడగలిగితే ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అన్నది ఈరోజు ఈ 15వ అధ్యాయంలో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ, మనకు అర్థమవుతుంది. అయితే ఇంకా అనేకమైన సంగతులు సంసోను గారిని గురించి తెలుసుకోవాల్సింది. పాజిటివ్ వేలో మనం ప్రతి విషయాన్ని ఆలోచించి ఇంకా సంసోను గారి జీవితాన్ని తెలుసుకోవలసిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి కనుక వచ్చే వారము వాటిని మనం మాట్లాడుకుందాం. కనుక ఒకసారి మనకంటే ముందు దైవ గ్రంథం వారి క్యారెక్టర్ని
ఇంకా ఫుల్ఫిల్ చేసేసింది. వారి క్యారెక్టర్ని ఈ రకమైన వారు అని నిరూపణ దృఢపరిచినప్పుడు దానికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు ప్రియమైన వాళ్ళ. మాట్లాడచ్చు, ఇంకో ఎలా పడిపోయి ఎలా లెగిచాడు అన్నది మాట్లాడచ్చు, కానీ పూర్తిగా పడిపోయాడు అన్న మాట బైబిల్కి వ్యతిరేకమైన మాట అయిపోతుంది. బైబిల్కి వ్యతిరేకమైన మాట అయిపోతుంది. ఆయన ఆకతాయిగా బ్రతకలేదు. ఆకతాయిగా బ్రతికిన వాడికి దేవుని సపోర్ట్ ఎప్పుడూ ఉండదు. కొంతకాలం ఉంటుంది, జీవితకాలము ఉండదు ప్రియమైన వారా. మరి అలాంటిది దేవుడు 20 సంవత్సరాలు ఆయన న్యాయాధిపతిగా వ్యవహరించేటట్లుగా ఉంచాడు అంటే, దేవుడే ఆయనను న్యాయాధిపతి అన్నాడంటే ఆయన ఎలాంటి వాడు కాకపోతే దేవుడు సపోర్టు ఆయనకుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు సపోర్ట్ ఆయనకుందో ఆలోచించండి. కనుక ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సంసోను గారి జీవితాన్ని చదవగలిగితే గొప్ప విషయాలు, ఆయన క్యారెక్టర్ అనేది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. కనుక దేవుడు మరి ఇంకనూ ఆయన జీవితంలో ఉన్న విషయాలను మనకు అర్థం చేయించడానికి ఆత్మ సహాయాన్ని ఇచ్చి నడిపిస్తాడని, మరి ఆ మాటలు తెలుసుకోవడానికి అంటూ దేవుడు మాటలు అందించేటట్లుగా మీరందరూ ప్రార్థన చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, అమూల్యమైన మాటలు ఎన్నో తండ్రి దైవగ్రంథమందు పొందుపరచబడి ఉన్నాయి తండ్రి. దేవా, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనుకున్నప్పుడు తండ్రి దేవా, మీ భక్తుల జీవితాలను మా ముందు తండ్రి చూపిస్తూ, దేవా ఇదిగో వీరిని గురించి మాట్లాడు అన్నట్లుగా మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంకనూ మేము సరిగా దృష్టి సారించక అనేకమైన సందర్భాలను ఇంకా పూర్తిగా తెలుసుకోలేనివానుగా ఉంటుండగా తండ్రి దేవా, మా కళ్ళు తెరిపించండి. దేవా, కేవలం వెలిచూపుతో కాకుండా తండ్రి ఆత్మ ఇస్తున్న ఆ చూపుతో మేము ప్రతి ఒక్క లేఖనాన్ని చదివి అందులో ఉన్న అమూల్యమైన విషయాలను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. దేవా, ఈ రకంగా జీవిత చరిత్రలు తెలుసుకొని తండ్రి దేవా, వారికి అనుగుణ్యమైన జీవితాన్ని మాలో సాధించడానికి దేవా మీరిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. కనుక తెలుసుకున్న మేము విని వదిలిపెట్టే వారంగా ఉండకుండా వినిన ప్రతి ఒక్క మాటను బట్టి మేము బ్రతికే వారముగా ఉండినట్లు సహాయం దయచేయమని, మరి తండ్రి లోకంలో ఉన్నవారు లోకంలో బ్రతికి ఉండడానికి ఏ రకమైన ప్రేరేపణను ఇస్తున్నారు ఈరోజు సమాజానికి, కానీ దైవ గ్రంథం అయితే మరి ముఖ్యంగా ఆత్మ నశించిపోకుండా ఉండినట్లు అది దేవునిలో నిలబడటానికి అవసరమైన తండ్రి ప్రోత్సాహాన్ని దైవ గ్రంథము ఎప్పుడూ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతుంది అన్న విషయం తెలిసినప్పుడు చాలా సంతోషము, ఆనందము కలుగుతుంది తండ్రి దేవా. మరి ఆ రకంగా మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసేది బైబిల్ అన్న ఆలోచనతోనే ఎప్పుడూ నిరుత్సాహానికి నిస్పృహకు లోనైనప్పటికీ తండ్రి దేవా, చావు అన్న ఆలోచన రాకుండా, దేవా మిమ్మల్ని విడిచిపెట్టాలన్న ఆలోచన రాకుండా, మీ విశ్వాసం నుండి తొలగిపోవాలన్న ఆలోచన రాకుండా, ఇదిగో దైవ గ్రంథాన్ని చదువుదాము, ఆ చదువుతున్న దైవ గ్రంథంలో నుండి ఇదిగో నా జీవితాన్ని ప్రేరేపించే మాటలు, నాకు ప్రోత్సాహకరమైన మాటలు దక్కుతాయి అన్నట్లుగా ప్రతి ఒక్కరూ ఈ దైవ గ్రంథము కాసి నడిపింపబడగలిగే అట్టి మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దేవా, మరి ఇన్ని ప్రోత్సాహకరమైన మాటలను పొందుకుంటున్న మేము మరి దాని ప్రకారమైన జీవితాన్ని మేము జీవించి మీరు ఇవ్వబోయే బహుమానాన్ని మిమ్మల్ని ఆనందపరిచే స్థితిని మేము కలిగి ఉన్నట్లు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మరొకసారి కరోనా బట్టి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారందరిని బట్టి మీ పాద సన్నిధికి మా విజ్ఞాపనలు చేరుస్తున్నాం తండ్రి దేవా. చేరుతున్న విజ్ఞాపనలన్నింటిని బట్టి దేవా సమాధానాన్ని మీరే అనుగ్రహించమని, దేవా మాకు ఇచ్చిన లాంటి గొప్ప కృపను ధన్యతను తోటి సమాజానికి కూడా అందివ్వమని మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.